ప్రభుత్వ ఉద్యోగులను సర్కార్ పట్టించుకోవడం లేదన్నారు బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి. రిటైర్మెంట్ అయిన వారికి డబ్బులను కూడా అందజేయడంలో నిర్లక్ష్యం చేస్తోందన్నారు ఎమ్మెల్యే. ఎన్నికల సమయంలో ప్రభుత్వ ఉద్యోగులను వాడుకొని తర్వాత వారిని పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు వెంకటరమణారెడ్డి. ప్రభుత్వ ఉద్యోగులు గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ గతంలో ఎన్నో ప్రభుత్వాలు ఎంతో మంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా రానున్న ప్రభుత్వాలు కూడా ఉద్యోగులపై ఆధారపడి నడపడమే తప్ప స్వయంగా రాజకీయ నాయకులే మేధావులై వారంతల వారే ప్రభుత్వ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఎక్కడా లేదు. ఈ రాజ్యాంగంలో ప్రభుత్వ ఉద్యోగులు చేసే సేవతోనే ప్రజల దగ్గరికి ఈ ప్రభుత్వం వెళ్ళి పనులు చేయగలుగుతుంది. ప్రభుత్వంలో ఎంతమంది మేధావులు ఉన్నా ఉద్యోగస్తుల సహకారం లేకుండా ఏ ప్రభుత్వం కూడా ముందుకు సాగదు. ఇది నిజం. గత ప్రభుత్వము 15వ తారీఖు జీతాలు ఇచ్చుకుంటా కనీసం రిటైర్ అయిన వాళ్ళకి డబ్బులు ఇవ్వడం అన్న జరిగింది. కానీ ఈ ప్రభుత్వము వారు చేసింది చేయొద్దు కాబట్టి, వారు 1వ తారీఖు జీతం ఇవ్వలేదు కాబట్టి నేను 1వ తారీఖు జీతాలు ఇస్తాను, వాళ్ళు రిటైర్మెంట్ పైసలు ఎప్పటికప్పుడు ఇచ్చారు కాబట్టి మేము రిటైర్మెంట్ పైసలు ఆపుతాము, గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తామనే విధానాలే తప్ప ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉన్నటువంటి అధికారుల కష్ట సుఖాల గురించి మాట్లాడే పరిస్థితి ఈ ప్రభుత్వానికి సమయం దొరకట్లేదు. నేను ప్రభుత్వాన్ని విమర్శించట్లేదు, నేను ప్రభుత్వంలో ఒక భాగస్వామినే. నేను ఎమ్మెల్యేగా కామారెడ్డిలో ఉన్న ఈ ప్రభుత్వంలో 119 మంది సభ్యుల్లో నేనొక్కని. ఇది మన ప్రభుత్వం. ఎలక్షన్ల కన్నా ముందు పార్టీలు వేరైనా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు అందరూ కూడా ఈ ప్రభుత్వంలో భాగస్వామ్యులు అనేది నా వాదన. కాబట్టి ఈ నా ప్రభుత్వంలో ప్రజల పక్షాన నిలబడి పనిచేయగలిగే ఉద్యోగస్తులకు ఖచ్చితంగా డబ్బులు ఇచ్చేయాల్సిన అవసరం ఉంది. 20,500 మంది ఇప్పటికీ మార్చి 2024 నుంచి గత నెల వరకు 20,500 మంది రిటైర్ అయ్యారు. రిటైర్ అయినటువంటి వ్యక్తులకు రిటైర్ కాగానే వాళ్ళ డబ్బులు వాళ్ళకు ఇచ్చేయాలి. అంటే ఇన్సూరెన్స్ డబ్బులు, లీవ్ ఎన్కాష్మెంట్లు, గ్రాడ్యుటీ ప్రాఫిట్ అంటే జీపీఎఫ్లు, ప్రావిడెంట్ ఫండ్ కానీ ఇవన్నీ కూడా సరెండర్ లీవ్స్, లీవ్ ఎన్కాష్మెంట్స్